బట్టి విక్రమార్క దాదాపు 3 ఏళ్ళు అవుతున్నది మంత్రి. సో ఇప్పటివరకు ఆయన పని చేయట్లేదంటారా? పెత్తందారులను తప్ప, పెట్టుబడిదారులను తప్ప, మార్వాడీలను తప్ప ఏ పేదవాడిని కలిసినట్టు చూపెట్టు. ఎందుకు దళిత నాయకులు బంగ్లాలో ఉంటే బంగ్లాలో ఉండదు, గుడిసెలు ఉండాలన్నాయా? ఎందుకు ఉండాలి బంగ్లాలో? ఏ బంగ్లాలు ఉంటున్నావు? కేసీఆర్ ఏ బంగ్లాలు ఉంటున్నావా? పెత్తందారులు వాళ్ళు, మనం పేదోళ్ళం. నిజంగా మీరు బట్టి విక్రమార్క విషయంలో అన్ని తెలుసుకొని మాట్లాడుతున్నారు. ఇంత అవమానకరమైన బతుకు బతున్నాడు, ఇంత సిగ్గు లేకుండా బతున్నా అనే బాధ తప్ప నాకేం పట్టింది? పార్టీలో ఉండి పార్టీ మంత్రుల మీద విమర్శ చేస్తారు. ఇంత పెత్తందారి విధానం అవసరమా బట్టికి? వివేక్ వెంకటస్వామి స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి దోపిడి. ఎందుకే మీకు పదవులు? మీరు సర్వీస్ చేసేది లేదు. బట్ ఎందుకు మోత్కుపల్లి ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు, ఇంత కాంట్రవర్సీగా మాట్లాడుతూ ఉన్నారు, ఇంత ఘాటుగా మాట్లాడుతూ ఉన్నారు, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు? ఒక్క ఫోన్ లేదు, ఒక నోటీస్ లేదు, కనీసం ఒక వివరణ కూడా కోరట్లేదు. ఏంది కారణం? ఏంది? విక్రమార్కదే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన డిప్యూటీ సీఎం. రెండోది, కరప్టెడ్ అనేటువంటిది ప్రతి నోట వింటున్న మాట. నిన్న రేవంత్ రెడ్డి ఆయన మనవడికి పూరీలు వేసి ఇచ్చినటువంటి వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఉండకూడదు కానీ ఉన్నది అంటే ఆయన ఏం పని చేస్తాడని అర్థం. దాంతోనే అర్థమవుతుంది. పైసలు లేవు, నా దగ్గర పైసలు లేవు అంటే ఇప్పుడు మనకి పూరీలు చేసి. బట్ కేసీఆర్కు ఒక వారం రోజులు అప్పచెప్తే మొత్తం తెలంగాణ అంతా కూడా కాళేశ్వరం నీళ్లు అందజేస్తారని ఇటు కేటీఆర్ చెప్తున్నాడు. హరీష్ రావు కూడా నాకు వారమో నెలలో 2 నెలలు ఇవ్వను ఆయన, నేను మొత్తం దాన్ని అజయ్ చేస్తా, కాళేశ్వరం పోయి అద్భుతం చేస్తా అని చెప్తున్నాడు. ప్రజల కొరకైనప్పుడు మీరు ప్రజల కోసం బతికితే ఆ మాట అన్నోడికి అప్పచెప్పి 3 నెలల్లో అది చేస్తే చేయగలిగితే సంతోషమే కదా. నమస్తే. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా చక్కర్లు కొడుతోంది. సో ఆ వీడియో చూసినప్పుడు ఎందుకో నాకు ఈ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలి, చాలా రోజులు అవుతుంది, మరోసారి తెర మీద తీసుకురావాలి తొలివేలు వేదిక అని చెప్పేసి అనిపించింది. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, మాజీ మంత్రి, అదేవిధంగా మాదిగ మహాశక్తి వ్యవస్థాపక నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహ గారు. రైట్, ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తా, ఆ తర్వాత మోత్కుపల్లి నరసింహ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ బట్టి విక్రమార్క ఏం వ్యక్తున్నాడు? రాష్ట్రం అంతా కోడేకి వస్తుంది. బట్టి విక్రమార్క లంచగొండి, దళిత జాతి దగ్గరికి రాని అనేటువంటి ద్రోహి, దళిత ద్రోహి ఎవరన్నా ఉంటే బట్టి విక్రమార్క, అదే విధంగా వివేక్ వెంకటస్వామి. రైట్. సో ఈ వీడియోలో లంచగొండి, దళితులను దగ్గరికి రాని అనే వ్యక్తి, మీ అయ్య జాగిరా, ఆ బంగ్లా నుంచి బయటికి రా అంటూ ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను టార్గెట్ చేస్తూ మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి. నౌ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహ గారు. సార్ నమస్తే. సో మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చాలా జనాల్లోకి దూసుకెళ్తా ఉన్నాయి, చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి, చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది ప్రశంసిస్తున్నారు. సో ఎందుకు మోత్కుపల్లి బట్టి విక్రమార్కను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? మనం పుట్టింది దళితులం. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషను ఎందుకు ఇచ్చాడు ఆయన? మిగతా కులాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఉన్నప్పటికీ పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, లోకల్ బాడీస్లో కానీ అసలు దళితుల గురించి ఎవడు మాట్లాడాడు కాబట్టి దళితులే ఉండాలని రిజర్వేషన్లు మనకి ఇచ్చాడు. మరి దళిత వర్గానికి సేవ చేయాల్సినటువంటి మంత్రులు మరి డబ్బుల కోసం ఎగబడి అవినీతి చేసి అన్యాయంగా పేద ప్రజల సొమ్ములు లాగేసుకునేటువంటి ప్రయత్నంలో ఉంటే ఏ విధంగా న్యాయం? అయితే అంబేద్కర్ ఆశయాలు ఎట్లా మనం సాధించినట్టు? మనం పెత్తందారుల మీద మాట్లాడుతున్నాం. ఏమని? వాళ్ళు దోపిడీదారులు, దోపిడి దొంగలు, లేదంటే మా పేదోళ్ళ ఉసురు పోసుకుంటున్నారు, మా రక్తం తాగుతున్నారని మనం ఒక పక్క మాట్లాడుతున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? నీతి ఉండక్కర్లేదా? నిజాయితీ ఉండక్కర్లేదా? మరి పారదర్శకంగా ఉండక్కర్లేదా? ట్రాన్స్పరెంట్గా ఉండక్కర్లేదా? ఏంది అసలు మంత్రి అంటే ఏంటి? మంత్రి అంటే 24 గంటలు పనిచేసినా ఒడువని పని ఉంటుంది. చిన్నదో పెద్దదో ఎన్నో పనులు ఉంటాయి. రోజువారీగా కొన్ని వేల మందిని కలిసినా ఒడవనంత పని ఉంటుంది. 3 ఏళ్ళు అవుతున్నది బట్టి విక్రమార్క, దాదాపు 3 ఏళ్ళు అవుతున్నది మంత్రి. సో ఇప్పటివరకు ఆయన పని చేయట్లేదంటారా? ప్రజలకు అందుబాటులో లేదంటారా? ఒక్క మనిషిని కలిసిన ఉదంతం చూపెట్టు. పెత్తందారులను తప్ప, పెట్టుబడిదారులను తప్ప, మార్వాడీలను తప్ప ఏ పేదవాడిని కలిసినట్టు చూపెట్టు. రెండోది, ఆయన ఇంట్లోకి పోతే డబ్బులు ఉన్నోడైతే తప్ప పర్మిషన్ లేదు. కాళ్ళ చెప్పులు కింద 1 కిలోమీటర్ దూరం విడిచిపోవాలి ఆయన దగ్గరికి. సెల్ ఫోన్ దగ్గర ఉండొద్దు. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడే పోవాలంటే అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడే పోయేంత పరిస్థితి ఏ రకంగా న్యాయం దళితుల పట్ల? చెప్పండి. నిజాన్ని నిర్భయంగా మోత్కుపల్లి చెప్తా ఉన్నారా? బట్టగాల్చి బదనాం చేస్తారా బట్టి విక్రమార్క? దళితులు అంటే ఏంది సార్? గంజి గట్కలేనోళ్ళు, రకరకాల సమస్యల మీద వస్తారు.
మీరు ఏ సమస్యనైనా విని చేయగలిగింది చేయండి, చేయలేకపోతే చేయలేకపోండి. అసలు నువ్వు వినుడే లేదు, ఎవరితో మాట్లాడిందే లేదు. ఇంటికాడ ఇట్లా అంటే మన సెక్రటరియట్లా ఆయన పేషిలో ఎవరికి కూడా ఆడి దిక్కుపోయేటువంటి అవకాశం లేదు. ఆయన వచ్చినప్పుడే పోవాలి. ఓకే. ఏమండి ఆ వచ్చినప్పుడు కూడా ఎవరిని రానియడు. ఏమంటే సీఎం దగ్గరికి పోయేందుకన్నా కొంత సులువైన మార్గం ఉందేమో కానీ బట్టి దగ్గరికి ఎవరం పోలేకపోతున్నాం అనేది ఇది నా మాట కాదు, ప్రజల మాట. కానీ పేదోడి మాట వినండి, పేదోడి మాట, ఈ రాష్ట్రంలో ఉన్న అందరి మాట. ఓకే. ఇంత పెత్తందారి విధానం అవసరమా బట్టికి అనేటువంటిది ఇవాళ అందరు అడుగుతున్నటువంటి ప్రశ్న. దానికి అతను సమాధానం చెప్పి సిగ్గు లేదు అతనికి. మేడల్లో ఉంటావా పిచ్చోడా అని ఈ మాట అతనికి కూడా చెప్పిన. పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడారు. ఫోన్ లేదు కాదు, పర్సనల్గా అంటే కలిసి మాట్లాడారు. అసెంబ్లీలో ఇదే పొన్నం ప్రభాకర్ అడగండి, అవసరమా ఆ బంగ్లాలో నువ్వు ఉండటం? ఎందుకు ఎవరో కుట్రతోని గిట్ట నీకు ఇప్పించారా? ఎందుకు నువ్వు అందులో ఉన్నావు? ఎందుకు దళిత నాయకులు బంగ్లాలో ఉంటే ఏ బంగ్లాలో ఉండదు, గుడిసెలు ఉండాలన్నాయా? ఎందుకు ఉండాలి బంగ్లాలో? ఏ బంగ్లాలు ఉంటున్నావు? కేసీఆర్ ఏ బంగ్లాలు ఉంటున్నావా? పెత్తందారులు వాళ్ళు, మనం పేదోళ్ళం. సాధారణంగా అందరు మంత్రులు ఉన్నట్టు నువ్వు ఉండాలి, అందరు మంత్రులు ఉన్నట్టు నువ్వు ఉండాలి. అంత పెద్ద గడిలల్లో ఉండాల్సినంత అవసరమే ఉంది? అద్దాల మేడలు ఉండాల్సిన అవసరమే ఉంది? బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెడితే అందులోకి వెళ్ళి నువ్వు దొడ్డికి పోతే కూడా ఎవడు కొడతాడా నిన్ను? అంత 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 ఏముంది ఈ మునగానికి? ఏం పెద్ద అవసరం నీకు? కామన్ మ్యాన్ లాగా ఉండాలి. నువ్వు పేదోళ్ళ పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తివి, పేదోళ్ళ పక్షాన, అది కూడా అన్టచబుల్స్ పక్షాన వచ్చినటువంటి వ్యక్తివి నువ్వు. కాబట్టి వాళ్లకు రిప్రజెంటేటివ్గా ఉండాలి నువ్వు. ఏది ఎక్కడ కనబడుతుంది? నీ మాటల్లో కానీ, నీ చేతల్లో కానీ, నీ వ్యవహారాల్లో కానీ. ఎక్కడ అసలు నాకేం అవసరం అండి బట్టి విక్రమార్క? మోత్కుపల్లికి నాకు చెడేది లేదు, వ్యక్తిగత మంచి లేదు, చెడు లేదు. అబ్బా నాకేం అవసరమే ఆయనతోటి? కానీ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం, అనేక సమస్యలు ఉన్నాయి. ఏ ఒక్క సమస్య మీద కూడా గవర్నమెంట్కి చెప్పి అది అయ్యేటట్టు కొట్లాడిందో మాట్లాడిందో ఎక్కడ చూడమైనది అర్థం కాదు. నువ్వు పిలిచి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు అసైన్ భూములు ఉన్నాయి, కొన్ని వందల ఎకరాల భూములు, కొన్ని వేల ఎకరాల భూములు ప్రభుత్వం లాగేసుకుంటుంది. గత ప్రభుత్వం కొన్ని లాగేసుకున్నది, వీళ్ళు కొన్ని లాగేసుకుంటున్నారు. ఇది న్యాయమా అన్యాయమా అని గొంతెత్తి ప్రతి వాళ్ళు ఏడుస్తున్నారు దళితులు, పేద ప్రజలు. వాళ్ళ పక్షాన ఒక రివ్యూ చేసి ఈ అసైన్ భూములు పంచినవన్నీ, ఇప్పుడు ఉన్నాయన్నీ, గవర్నమెంట్కు లాగేసుకున్నదన్నీ, ఒకవేళ లాగేసుకున్నా కూడా కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన కంపెన్సేషన్ అయినా ఇచ్చిండ్రా? ఉదాహరణ చెప్తా. ఇక్కడ బండరావుల పాలెం ఏందా అది ఊరు, బండరావిరాల ఆ విలేజ్ పోయినా మొన్న ఒక 15 రోజుల కింద. పోతే 135 ఎకరాల భూమి. ఆనాడు అంతా గుట్టలు, చెట్లు, పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి కాబట్టి దళితులకు ఇచ్చారు. అది పనికి మాలిన భూమి. 50 ఏళ్ళ నుంచి వాళ్ళు కబ్జాలో ఉన్నారు. వాళ్ళను పక్కకు జరిపి ఎవరికి ఇచ్చారు? ఇలా పనికొచ్చేటప్పటికి, పనికి రాందని ఇచ్చారు. ఇప్పుడు పనికొచ్చే టైంకి వచ్చేటప్పటికి వాళ్ళని పక్కకు దోసి ఇవాళ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చి ఇవాళ వందల వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఇది న్యాయమా? వాళ్ళకే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఇచ్చి వాళ్ళనే చేసుకోమంటే వాళ్ళు కూడా లక్షాధికారులు అయ్యే వాళ్ళే కదా దళితుల్లో కొంతమంది. కానీ 10 కోట్ల రూపాయలు కంపెన్సేషన్ కింద అలాట్ చేశారు, జీవో ఇచ్చారు. ఓ 10-20 సార్లు బట్టి విక్రమార్కను కలిశారు, ఎమ్మెల్యేలు కలిశారు. ఎవరు? మన రంగారెడ్డి ఎమ్మెల్యేకి నేను ఫోన్ చేసి మాట్లాడితే అసలు పట్టించుకుంటలేడా బట్టి విక్రమార్క అంటాడు. ఇటువంటి సమస్యను పట్టించుకోకపోతే మరి ఎవరి సమస్య పట్టించుకుంటావు నువ్వు? పాపం వాళ్ళకు నోరు లేదు, చెప్పుకుంటేందుకు నువ్వు సమయం ఇవ్వవు. మరి ఎక్కడ పోవాలి వాళ్ళు? నువ్వు డిప్యూటీ సీఎం అనేది ఎందుకైనావు? పీకనికైనవా? దేనికోసమైనా? బాధ్యత ఉన్నోడే కావాలా పదవి ఎక్కాలంటే? తప్పులేదు, పదవి తీసుకోవడంలో తప్పులేదు. కానీ నిర్వహించే విధానం ఎట్లుంది ఇది? దాన్ని ఉపయోగించుకొని నీ సొంత ఆస్తులు సంపాదించుకుంటున్నావు. ఇప్పటికీ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు అనేటువంటిది పబ్లిక్ యొక్క ఆలోచన. వాళ్ళు చెప్తున్నారు. ఏం లాభం అది? అవసరమా? మనము చెడ్డ మాటలు పడాల్సినంత అవసరం ఉందా? ఇతరుల చేత క్రిటిసిజానికి గురి కావాల్సిన అవసరం బట్టి విక్రమార్కకు ఉందా? అంటే దుకాణం ఓపెన్ చేసిండని ప్రతి ఒక్కరు చెప్పటం. ఈ రాష్ట్రంలో ఏ విలేజ్ పోయి బట్టి విక్రమార్క అంటే కమిషన్ ఏజెంట్ ఉంటున్నారు. సిగ్గుపోతున్నది. దళితులను అవమానపరుస్తుండాయన. 5 కోట్లు ఇచ్చేది ఉంటే 10%, 100 కోట్లు ఇచ్చేది ఉంటే 40% బిల్లు.
మోత్కుపల్లి గారు మాజీ 40% మంత్రి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, చాలా డేరింగ్ డాషింగ్ గా వ్యవహరించే వ్యక్తి. నిజంగా మీరు బట్టి విక్రమార్క విషయంలో అన్ని తెలుసుకొని మాట్లాడుతున్నారా? ఉన్నట్టుగానే ఆయన నేను ఇప్పటికైనా అతను రియలైజ్ అయ్యి బయటకు వచ్చి వేరే క్వార్టర్లో ఉండి పొద్దున్నే లేచి ఒక కుర్చీ వేసుకొని బయట కూర్చుండి సమస్యలు పరిష్కారం చేస్తుండే అంటే నేను పోయి దండేస్తా. నా సోదరుడు కానీ ఇంత అవమానకరమైన బతుకు బతున్నాడు, ఇంత సిగ్గు లేకుండా బతున్నాడు అనే బాధ తప్ప నాకేం పట్టిందండి. ఇదే మోత్కుపల్లి గతంలో ముఖ్యమంత్రి కలవట్లేదంటూ ముఖ్యమంత్రి మీద సంచలన వ్యాఖ్యలు, కానీ యూ టర్న్ తీసుకొని మళ్ళీ బట్టి విక్రమార్కను టార్గెట్ చేసినట్టు ఒక చర్చ జరుగుతుంది. లేదు రేవంత్ రెడ్డి విషయంలో ఎప్పుడైనా నాది ఒకటే మాట. కానీ మరి మనోళ్ళు ఏం చేస్తున్నారు అనేది నా ఆలోచన. ఓకే, మనోళ్ళని తిడుతుండ్రు కదా బయట. బట్టి విక్రమార్క దొంగ కమిషన్ ఏజెంట్గా బతున్నాడు, పైసలు ఇవ్వకపోతే పని కావట్లేదని బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు నేను వింటే నా మనసు ఎంత బాధపడుతుంది. ఒక దళితుడు ఇంత నీచమైన బతుకు బతకాలనా? అవసరమా? అరే మేము కూడా 6 ఏళ్ళు గెలిచిన 6 సార్లు గెలిచినాయా? గో అండ్ సీ మై క్యారెక్టర్. నాన్ సెన్స్. ఏం బతకది? అది కాదు, ఆయనకు అవసరం ఏముంది? నేను అందుకంటున్నా. కానీ బట్టి విక్రమార్క నాకేం కోపం? బట్టి విక్రమార్కమైన ఏ రకమైన కోపం లేదు. ఒకే ఒక కోపం ఏంటంటే రిజర్వేషన్లో వచ్చిన సీట్లు అందరికి ఉండాలి కదా. నువ్వు ఢిల్లీలో నీకు పలుకుబడి ఉంది, పలుకుబడి ఉంటే నువ్వు పెద్ద మనిషిగా చలామణి కావాలనుకున్నప్పుడు, నువ్వు ఒక డిప్యూటీ సీఎంగా కావాలనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది? మరి మాదిగోళ్ళ షేరు మాదిగోళ్ళకి వస్తుందా లేదని చూడాల్సిన బాధ్యత నీకు లేదా? కన్ను లేవా? బుద్ధి లేదా నీకు? దీనికి ఈ విమర్శకు నువ్వు గురి కావాల్సి వస్తుందని నువ్వు ఎందుకు అనుకోలేదు? ఏమే వివేక్ వెంకటస్వామి స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి దోపిడి. ఎందుకే మీకు పదవులు? మీరు సర్వీస్ చేసేది లేదు, ప్రజలతో మాట్లాడేది లేదు, ఏ పేదవాన్ని మీరు గుర్తించి లేదు, మీ కాళ్ళు మొక్కాలే వచ్చి. కానీ ఎట్లా చేస్తారు ఇప్పుడు? కానీ వాళ్ళు సర్వీస్ చేయకపోతే ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు, ఎట్లా గెలిపిస్తారు? వినమ్మా, పార్టీకి గాలి వచ్చినప్పుడు ఎవడైనా గెలుస్తాడా? ఓకే, పార్టీకి గాలి వచ్చినప్పుడు, ఆ పార్టీకి యాంటీ గాలి వచ్చినప్పుడు ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ మీద యాంటీ గాలి వచ్చినప్పుడు ఆ పార్టీ గెలుస్తుంది. బట్టి విక్రమార్క గాల్లో గెలవడమే, ప్రజల ఓట్లతో గెలవలేదు. అసలు గెలిచే ప్రశ్నే లేదు రాబోయే కాలంలో. ఇంకా కూడా చెప్తున్నాను, ఇప్పుడు అధికార పార్టీలో ఉండి చాలా తక్కువ మంది మంత్రుల మీద, అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద కామెంట్ చేస్తారు, ఆలోచిస్తారు. కానీ ఎందుకు మోత్కుపల్లి పార్టీలో ఉండి పార్టీ మంత్రుల మీద విమర్శ చేస్తారు? నేను స్టూడెంట్ లైఫ్లో నుంచి కూడా నా ప్రజల పక్షానే ఉన్నాను. నేను మాలోళ్ళ పక్షాన ఉన్నా, మాదిగోళ్ళ పక్షాన ఉన్నా, అందరి కోసం ఉన్నా, వాళ్ళ కోసం ఉద్యమాలు చేసిన, జైలుకు పోయినా. అర్థమైందా? కాబట్టి ఆమెను నిరారదేశం చేసిన ఇదే మాలోళ్ళ కొరకు. మాలోళ్ళు కాదు నాకు కావాలి, దళితులు. అందరం కలిసి దళితులం. మన సమస్యలు మనం పరిష్కారం చేయడానికి ఒక మీటింగ్ పెట్టుకుందామని చెప్పాను. ఓకే, ఎవడు ముందుకు రాడు? ఇప్పుడు ఊక బజార్లో అరుచుకుంటే ఎందుకయా? మనం ఎదిగిన వాళ్ళం అందరం ఒక దగ్గర కూర్చొని ఎవరికి అన్యాయం జరిగిందో మాట్లాడుకుందామంటే ఒక్కరు రాడు. మాదిగ మహాశక్తి జెండాను ఆవిష్కరించి దాదాపు 3 నెలలు గడుస్తున్నది. తెలంగాణలో పలు జిల్లాలో పలు గ్రామాల్లో మోత్కుపల్లి అడుగుపెట్టి అక్కడ జనాలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎంత మేరకు మాదిగలలో దళితులలో ఐక్యత తీసుకొచ్చిండు మోత్కుపల్లి? మీరు ఒక మాట చెప్తా, పెట్టింది ఇప్పుడు మొన్ననే కదా. మొన్నైనా కూడా ఎంత జనంలోకి వెళ్ళిందో నేను చెప్పక్కర్లేదు. మీరు చూసుకోండి, యూట్యూబ్లు చూసుకోండి, ఇన్స్టాగ్రామ్ చూసుకోండి, ఏదైనా చూసుకోండి. ఏదో ఫేక్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, మా మాదిగ జాతి పట్ల ఈ బ్యానర్ పెట్టడానికి కారణం కూడా వీళ్ళే. ఎందుకు చెప్తున్నా అంటే నేను నా బతుకంతా కూడా దళితుల కోసం, అన్ని వర్గాల కోసం బతికినవాడిని. కానీ ఈ రాష్ట్రంలో పెద్ద సంఖ్య కలిగి బలమున్నటువంటి కులం మాదిగ కులం. మీరు ఆనాటి నుంచి ఈనాటి దాకా మాదిగ కులాన్ని గొంతు నొక్కి రాజకీయంగా ఎవడు బతకకుండా చేస్తున్నారు. మా గొంతులు కోస్తున్నారు, రాజకీయ మర్డర్ చేస్తున్నారు. ఎట్లా చేయాలి ఇది? ఇప్పుడు మొన్న పార్లమెంట్లో 3 సీట్లకు 3 సీట్లు వాళ్ళే దుబ్బుకుపోయారు. మరి మాది కూడా ఏం చేయాలి? 70 లక్షల మంది ఉండి మేము ఏం చేయాలి? గడిగోయాలన్నా? ఎంతవరకు కరెక్ట్ ఇది? అయ్యో పాపం వాళ్ళకి అన్యాయం జరిగిందని ఒక్క గొంతన్న బయటకు వచ్చి మాట్లాడలే. బట్టి విక్రమార్క మాట్లాడలే, వివేక్ వెంకటస్వామి మాట్లాడలే, ఎవడూ మాట్లాడలే. మరి ఎట్లా? మరి మేమేమో మాలోళ్ళకి అన్యాయం జరిగితే బయటకు వచ్చి మేము చావడానికైనా సిద్ధపడి అంత ఉద్యమాలు చేస్తాము. మీరేమో మాకు అన్యాయం జరిగితే కనీసం అన్యాయం అని చెప్పలేని పరిస్థితిలో మీరు ఉండాలంటే ఎందుకయ్యా మీరు లీడర్లు? దానికోసం నేను బాధపడుతున్నా. ఐక్యత లోపించింది, అన్యాయాన్ని అన్యాయం అని చెప్పే దశలో మీరు లేనప్పుడు రాజకీయాలు ఎందుకని నేను అడుగుతున్నా. అంతేగాని 3 సీట్లకు 3 సీట్లు మీరు దొబ్బకపోతే మేము అడగకుండా ఉండాలా? రెండోది, రాబోయే కాలంలో అడగకుండా కనుక నేను ఇవాళ అడగకుండా ఉంటే ఆయాలో కూడా ధర్నా చేశాను. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ధర్నా చేశా ఒక రోజంతా.
ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా అంటే ఇవాళ గనక నేను ఈ బ్యానర్ మాదిగ మహాశక్తి అనేది ఒక బ్యానర్ పెట్టుకొని మాదిగల తరపున నేను నిలబడపోతే నా జాతిని నిర్వీర్యం చేసినట్టు కనబడుతున్నది. వీళ్ళ దాడికి తట్టుకునే పరిస్థితి నా జాతి లేదు. కాబట్టి జాతి చైతన్యం కోసం మాదిగ మహాశక్తి ఈ 70 లక్షల మందికి ఏ పరిస్థితుల్లో కూడా రాజకీయ చైతన్యం తీసుకురావాలి. మేము చెప్పినోడే గెలవాలి, మేము చెప్పకపోతే వాడు ఓడిపోవాలి. ఏ పార్టీ అయినా సరే మాదిగోళ్ళు గెలిపిస్తేనే. పోయినసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మాదిగోళ్ళు. అంతకుముందు టీఆర్ఎస్ ఇది ఉద్యమం ఏది తెలంగాణ ఉద్యమం సకల జన సమ్మె చేసిందంతా మాదిగోళ్ళు. కాబట్టి ఎటైనా మాదిగోళ్ళు నిలబడి అమాయకంగా గెలిపిస్తూ వస్తున్నారు. ఈసారి అట్లాగా రాజకీయ నిర్ణయంతో గెలిపిస్తారు. మాకెవ్వరు ఏ పార్టీ మీద కోపం లేదు, అది కూడా చెప్తుండే. క్లారిటీ నాకు ఒక చిన్న డౌట్, ఒక్క నిమిషం, క్లారిటీ ఉండాలి. మాకు ఏ పార్టీ మీద కోపం లేదు. మా మీద జరిగినటువంటి అన్యాయాలు వాళ్ళు సరిచేయమంటున్నాం. మాకెవ్వరు సరి చేస్తారో వాళ్ళ తరపున ఈ 70 లక్షల మంది నిలబడి ఆ పార్టీని నిలబెడతాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చాలా డిమాండ్స్ ఏంటి? మాకు ఒక 10 ఎకరాల భూమి ఇవ్వమంటే ఇవరా, మాదిగా భవన్ కట్టుకుంటామంటే ఇవరా. నేను మొన్న వర్గీకరణ విషయంలో వర్గీకరణలో కేసులుంటే వర్గీకరణ అమలవుతుంది, కానీ వర్గీకరణ పేరట బుక్ అయినటువంటి కేసులన్నీ అట్లే ఉన్నాయి. మా మందకృష్ణ మాదిగ మీద కూడా అట్లే ఉన్నది కేసు. ఇది ఎంతవరకు న్యాయం? ఎందుకు తీసేయటం లేదని అడుగుతున్నా. ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఎవరైతే వర్గీకరణ కోసం పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిన జాతి కొరకు వాళ్ళకు మనిషికి ₹1 కోటి ఇవ్వమని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చావు బతుకులలో ఉన్నారు వాళ్ళు, హాస్పిటల్ పాలైన వాళ్ళు. ఏంటిది? ఈ పరిస్థితిలో చెప్పుదామంటే ముఖ్యమంత్రి టైం ఇయ్యాడు, చెప్పుదామంటే మా తరపున డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా టైం ఇయ్యాడు. ఏం చేయాలి మరి? బట్టి విక్రమార్క ఎవరి తరపున డిప్యూటీ సీఎం అయ్యాడు? మాదిగోళ్ళ తరపున అయ్యాడు, 59 కులాల తరపున అయ్యాడు. ఒక్కసారి నా పిలిచి మాట్లాడొచ్చు కదా. అదే దళిత నాయకులు చాలా మంది మంత్రులు ఉన్నారు కదా, అడ్లూరు లక్ష్మణ్ లేకపోతే ఇతర మంత్రులు ఉన్నారు కదా, ఆ మంత్రులతో కలిసే ప్రయత్నం చేయలేదా? మీ వాయిస్ ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు? నేను ఒక మాట చెప్తా, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాలి. నేను అందరికి చెప్తున్నా. ఇంకా నా రోజులు పోతే చాలా విషయాలు చెప్పేది ఉన్నది చెప్తానే, నేను వెనుకకు పోను. కానీ బట్టి విక్రమార్కదే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన డిప్యూటీ సీఎం. రెండోది, కరప్టెడ్ అనేటువంటిది ప్రతి నోట వింటున్న మాట. కనీసం ఇట్లనన్నా ఆయన దృష్టికి పోతే మారుతాడేమనేది నా ఆలోచన విధానం. నేను అట్టనే ఉంటా అంటే ఉండు, నీ కథ చరిత్రలో నువ్వు ఏమైతావో భగవంతుడు చూసుకుంటాడు. నా ఉద్దేశం అయితే అతను మారాలని. ఇంత దుర్మార్గమైనటువంటి కరప్షన్ మంచిది కాదని చెప్తున్నా. నీచమైన బతుకుతున్నాడు బట్టి విక్రమార్క. పైసలు వస్తే రావచ్చు, బయట ఏమనుకుంటారు? బూతు మాటలు తిడుతున్నారు, ముఖ్యమంత్రిని తిడుతున్నారు, ఈయనను కూడా తిడుతున్నారు. కానీ ఈ ఓపెన్ స్టేట్మెంట్ వల్ల పార్టీ ఇటు బట్టి ఇద్దరు పల్సనే అవకాశం లేదా? ఎవరు పల్సన్ అయితే నాకేందండి? నా జాతి చేస్తుంటే మనం రాజకీయాలు ఎవరి కోసం అండి? రాజకీయాలు ప్రజల కొరకే కదా. మరి నేను 6 సార్లు గెలిచింది ప్రజలు గెలిపేలేదు నన్ను. 6 సార్లు గెలిచిన వ్యక్తిగా 2 సార్లు మంత్రి ఎన్టీ రామారావు దయ వల్ల నేను 6 సార్లు గెలిచాను. అటువంటి వ్యక్తిగా నేను ఇంట్లో పడాలా? వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలి. ప్రజాస్వామ్యంలో డిస్కషన్ అనేది ముఖ్యం. నేను పెద్ద మనిషిగా నేను మాట్లాడుతున్నా, ఆయన ఫోన్ చేసి నన్ను అడగొచ్చు కదా. నా మీద ఆరోపణ చేసినావు, ఇది నిజమేనా కాదంటే నేను చెప్తా కదా. ఓకే, మాట చెప్తున్నా. సో బట్టి నుంచి కావచ్చు, పార్టీ నుంచి కావచ్చు, ఇంతవరకు ఒక్క కాల్ కూడా రాలేదా? నాకేం వాళ్ళు కాల్ చేస్తే మంచిదే, కానీ వాళ్ళకి తీరిక ఎక్కడుందా? చాలా ఎవరు చూసినా ఎవరు దుకాణం వాళ్ళని పెట్టుకుని మొత్తం కరప్షనే. నేను ఇవాళ అనేది ఏంటంటే ఆ పార్టీ బతకాలని. కాంగ్రెస్ పాపం వాళ్ళు త్యాగ పురుషులయ్యా. ఎవరు? నెహ్రూ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం, సోనియా గాంధీ కుటుంబం, వీళ్ళంతా త్యాగ పురుషులు. ఇప్పుడు నాకు ఒక డౌట్, కరప్షన్ అంటున్నారు, మొత్తం కరప్షన్ అంటున్నారు. కాంగ్రెస్ లోనే ఉన్నారా? కాంగ్రెస్ లోనే ఉండి కరప్షన్ అంటారు. అది చిన్న ముచ్చట, సీక్వెన్స్ పోతుంది. వాళ్ళు త్యాగ పురుషులు. బాధ్యత అప్పచెప్తే సరిగా నిర్వహించి ఆ పార్టీని కాపాడాలన్నా వద్దా? రాహుల్ గాంధీని కాపాడాలన్నా వద్దా? సోనియా గాంధీని కాపాడాలన్నా వద్దా? ఆ బాధ్యతే లేదు ఎవరికి, ఆ బాధ్యత లేదు. ఇప్పుడు పార్టీ ఏడుంది? పార్టీ రేపు పొద్దున ఎన్నికలు పెట్టు, ఏముంటుందో. సార్ నాకు ఒక డౌట్, పార్టీ గురించి కానీ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల గురించి పార్టీలో ఉండి ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకు క్రమశిక్షణ కమిటీ నుంచి నోటీసులు ఇవ్వడము, వాళ్ళకు సోకాజులు ఇవ్వడము, లేకపోతే వాళ్ళ నుంచి ఒక వివరణ కోరడము జరుగుతూ ఉంది. బట్ ఎందుకు మోత్కుపల్లి ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు, ఇంత కాంట్రవర్సీగా మాట్లాడుతూ ఉన్నారు, ఇంత ఘాటుగా మాట్లాడుతూ ఉన్నారు, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు? ఒక్క ఫోన్ లేదు, ఒక నోటీస్ లేదు, కనీసం ఒక వివరణ కూడా కోరట్లేదు. ఏంది కారణం? ఏంది? నేను చేస్తున్న ప్రయత్నం పార్టీని బతికించాలి. ఓకే,
ఓకే, పార్టీని బతికించుకోకపోతే వాళ్ళ కర్మ. ఉమ్, నేనేం ఆధారపడేం లేను కదా, నేనేం కొత్తగా ఎమ్మెల్యే అయ్యేందుకు ఉరుకులాడాల్సిన అవసరం ఏం లేదు కదా. 6 సార్లు గెలిచిన, ఏ మొగోడు గెలిచిన, నేను దళితుడిగా ఇండిపెండెంట్ గెలిచిన, గెలవమని మొగోళ్ళను. ఇప్పుడు ఎస్సీనే కాదు, జనరల్ సీట్లలో కూడా గెలవమను. ఉమ్, ఇక్కడ అది కాదు పాయింట్. ఇక్కడ మనం బతుకుతున్న బతికేమిటి రాజకీయాల్లో? ఓకే. మన అంబేద్కర్ ఏం చెప్పిండు, ఈ దేశ పెద్దలు ఏం చెప్తున్నారు? ఉమ్, ఆదర్శవంతమైన జీవితం మనం గడిపి అవతలని తిట్టాలి, చేయనోని మనం విమర్శించాలి. ఉమ్, అసలు నిన్నే విమర్శిస్తుంటే ఇంకా బయట ఏం మాట్లాడతావు నువ్వు? ఉమ్, మనం అనుకుందాం రేవంత్ రెడ్డి మీద నువ్వు చెప్పు, అసైన్మెంట్ భూముల గురించి కానీ, మాదిగలకు జరిగినటువంటి ఈ రిజర్వేషన్ విషయంలో రానటువంటి సీటు రానటువంటి విషయంలో కానీ, ఉమ్, ఈ యొక్క ఏంటి ఎంఆర్పిఎస్ తరఫున పోరాటం చేసిన వాళ్ళ మీద కేసుల విషయంలో కానీ, తర్వాత ఇంకా అనేక 9 డిమాండ్స్ ఉన్నాయి. వీటన్నిటి విషయంలో మరి మాదిగ అమరవీరుల స్తూపం విషయంలో కానీ ఉమ్, ఏమయ్యా, కాబట్టి హైదరాబాద్లో మాదిగ భవన్ ఒక 10 ఎకరాల స్థలం విషయంలో కానీ నువ్వు సీఎం దృష్టికి తీసుకపోయినా అని చెప్పారే. మాదిగోళ్ళు అడుగుతున్నారు, సార్ ఇవ్వండి మాకు కూడా ఇవ్వను, మాలోళ్ళకు కూడా ఇవ్వమని చెప్తున్నా నేను. ఉమ్, మాలోళ్ళు ఏం తీసుకుంటే తీసుకోండి, మాదిగోళ్ళకి ఏమి ఇవ్వాలో ఇవ్వండి. మీరు డిస్కషనే పెట్టకపోతే బట్టి విక్రమార్క కనుక ఈ డిమాండ్స్ అన్ని తీసుకొని కనుక ముఖ్యమంత్రిని కలిసి డిమాండ్ చేస్తే నీకే సపోర్ట్ ఉంటాం, ఉమ్, బట్టికుంటాం. ఉమ్. ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, నాకేం వ్యతిరేకం. సామాజిక వర్గం తోటి మోత్కుపల్లి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుండా, మద్దతు ఇస్తామని. వాళ్ళ దగ్గర ఏముందని నేను ఎవరి మీద చేస్తున్నాను నేను బ్లాక్మెయిల్? ఉమ్, ఎవరి మీద? తప్పదు. ఉమ్, విషయం ఏంటంటే నా బ్లడ్లోనే లేదు అది. నేను నా జీవితం అంతా కూడా ధారపోసి ఉమ్, అంబేద్కర్ వాదిగా, అంబేద్కర్ శిష్యుడిగా, జగ్జీవన్ రామ్ రాజకీయాల్లో ఆయన వారసుడిగా నేను బతుకుతున్నానయా. ఉమ్, నేను ఎవరికి చేయి నీళ్లు తాగి బతికినోని కాదు. నేను డైరెక్ట్గా పార్టీ ఉంటే పార్టీ కోసం పనిచేస్తాను, నేను పార్టీని బతికించే ప్రయత్నం చేస్తాను. ఎన్టీ రామారావు గారు వాస్తవంగా చెప్పాలంటే నన్ను ఎంత గౌరవించేవాడు అనేది చెప్పడానికి ఆ ఫోటోనే నిదర్శనం. అటువంటి ఫోటో ఎవరి దగ్గర చూపెట్టు. ఎన్టీ రామారావు గుండె కత్తుకున్నటువంటి ఆయన నవ్వే ఆ ఫోటో ఎక్కడన్నా చూపెట్టండి మీరు. ఎవరి దగ్గర పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటారు ఆయన గురించి. ఇక్కడ కావాల్సింది హార్ట్ టు హార్ట్ మాట్లాడుకోవాలంటే మన కోసం ఎవరు ఉన్నారు అనేది ఒకసారి ఆలోచిస్తే. నేను పెద్ద మనిషిని, నాకు ఇవాళ 70 ఏళ్ళు వచ్చినాయి, 6 సార్లు గెలిచిన. ఒక సమస్య వస్తే మొదట మనం ఏం చేస్తాం, మనం దగ్గరికి పోవాలనుకుంటాం. అసలు బట్టి విక్రమార్క ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఏం చేస్తుండే ఆయన అని ఆలోచిస్తుంటే డబ్బు సంపాదిస్తుండే అనే పేరు తప్ప ఏమనుందా? డబ్బు 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 కట్టకపోతాడా పెద్ద మనిషి? ఇది ప్రతి లీడర్ నోట అదే. కాంగ్రెస్ పార్టీలో కూడా నేను మాట్లాడిన తర్వాతనే అందరూ ఊరట చెందిరు, అబ్బా ఉన్నట్టు చెప్పిండు ఆయన నరసింహ గారు. కాంగ్రెస్ పార్టీలో అందరు కూడా ఊరట చెందిరు. ముఖ్యమంత్రి అంటే ఆయన సరే, ఆయన పెద్ద మనిషి, రాష్ట్రానికి పెద్ద మనిషి, ఓ 10 రూపాయలు సంపాదించకుండా దాన్ని ఫేస్ చేస్తాడు ఆయన. రేపు ఎన్నికల లోపు తప్పకుండా ఫేస్ చేస్తాడు. అసలు నువ్వేంటి? నువ్వు ఎవరి తరపున ఉన్నావు? ఎవరి తరపున వాదించాలి? 10 కోట్ల రూపాయలు 135 ఎకరాల భూమి 50 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉంటే ఆ భూమిని ఇప్పుడు లాగేసుకొని టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ కాలంలో గుట్టలు రాళ్ళని పగలగొట్టి కంకర్ రాళ్ళు పెద్ద పెద్ద గ్రనేట్ అమ్ముకొని బతురు ఇవాళ. మరి అదే అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వలే దళితులకు? నేను అడుగుతున్నా. ఇవాళ 10 కోట్లు అలాట్ చేసింటే ఇంతవరకు పైసలు ఇవ్వలే. వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళు చెప్పండి? బట్టి విక్రమార్క ఆలోచించాలనా లేదా? నేను ఆ ఎమ్మెల్యేని అడిగినా, రంగారెడ్డిని అడిగితే మేము పోతే పట్టించుకోవటం లేదన్నట్టు. ఏం చేయాలి చెప్పి? నేను ఇంత పెద్ద లీడర్నై ఉండి అడిగే అవకాశం కూడా లేకుండా ఉంటే నేనేం చేయాలి? రెండోది, మాదిగలు వాస్తవంగా అమాయకులు కాబట్టి పెత్తందాలు చెప్పినట్టు విని నష్టపోయారు. అవకాశాలు రాక నష్టపోయారు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నా పనితనం చూడండి. నేను అనేది ఏంటంటే ఈ అవకాశాలు రాక రాబోయే కాలంలో కూడా నష్టపోయే ప్రమాదం ఉంది నా జాతి. అందుకని ఎవడు మాట్లాడకపోతే నేను ఈ రంగంలోకి రావాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు ఎంఆర్పిఎస్ తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అయినా టీఆర్ఎస్ పార్టీని అయినా గెలిపించింది మాదిగలే. మాదిగల ఓట్లు లేకుండా ఏ పార్టీ మనుగడ సాధించలేదు, రేపు గెలవలేరు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఆయన మీద ఏ యాంటీ లేదు. మోత్కుపల్లి నరసింహులు చెప్పినట్టే రాబోయే కాలంలో మాదిగల ఓట్లు పడతాయి, ఆ పార్టీ ఆ వ్యక్తులే గెలుస్తారు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మీరు 70 లక్షల మంది ఉంటున్నారు, మాదిగల ఓటు మాదిగలకి అంటున్నారు.
ఎందుకు మీరే ఒక పార్టీని వ్యవస్థ నిర్మాణం చేసి మీ జరుగుతుందండి. ఓట్లు మీరే ఎందుకు వేసుకోవట్లేకపోతున్నారు? ఇప్పుడు మొట్టమొదటి- మళ్ళీ మీ 70 లక్షల నేను ఓట్లు ఏదో- తీసుకుపోయి ఓ- కాంగ్రెస్ కో బీఆర్ఎస్ కో బీజేపీ ఎందుకు తాకట్టు పెట్టాలనుకుంటున్నారు? ఒక్క మాట నీకు చెప్తా. వాస్తవంగా నా ఉద్దేశం నాకున్నది, కానీ నేనేమంటున్నా అంటే ఏదో నేను రాజకీయ పార్టీ పెట్టి రాజకీయంగా ఏదో నా మనుగడ కోసం చేస్తున్నట్టుగా కూడా అవసరం లేదు. నేను ఏమంటున్నా, మా డిమాండ్స్ సాల్వ్ చేయండి. ఇప్పుడున్న గవర్నమెంట్లో డిమాండ్ సాల్వ్ చేయనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తానని చెప్తున్నా కదా. పార్టీ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్ లో. పొలిటికల్ పార్టీతో సమానంగా దీన్ని నడుపుతానని నేను ఆవిష్కరణ రోజే చెప్పాను. పొలిటికల్ పార్టీతో సమానంగా ఇది నడుపుతానని నేను చెప్పాను. మాదిగల ఓటు మాదిగలమే వేసుకుంటాం, మాకు చీము రక్తం ఉన్నది, మేమెవరికి లొంగి బతకాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటిదాకా మమ్మల్ని అందరిని మోసం, అన్ని పార్టీలు మోసం చేయండి, వీళ్ళు వాళ్ళు కాదు. వాళ్ళు మారాలి, పార్టీలు మారాలి, వాళ్ళ యొక్క విధానం మారితే మా సపోర్ట్ మీకు. మోసం చేసిన పార్టీ దగ్గరికి మళ్ళీ ఎందుకు పోతారనే నా ప్రశ్న. నేను ఒక మాట చెప్తా, రాజకీయంగా అందరు పార్టీలు పెట్టాలంటే పెట్టలేరు, అందరు పార్టీలు మనగడ ఉండాలంటే ఉండలేకపోవచ్చు. కానీ ఆ రావలసిన సమయం వచ్చినప్పుడు ప్రజలు కూడా నిలబడతారు, నాయకులు కూడా నిలబడతారు. ఇది రాజకీయ పార్టీగా మరి ముందుకు సాగదని ఎవరు అనుకుంటుండ్రు? ఖచ్చితంగా దీని కాలం వచ్చితే తప్పకుండా ఆలోచిస్తాం. ఆ రోజు వస్తే ఖచ్చితంగా ఆలోచిస్తాం. కానీ ఇప్పుడైతే మా ఉద్దేశం, మా డిమాండ్స్ ఎవరు సాల్వ్ చేస్తే వాళ్ళ పట్ల మా సానుభూతి ఉంటుంది అనేది మేము చెప్తున్నట్టు. సార్, ఫైనల్గా బట్టి విక్రమార్క కావచ్చు, దళిత నాయకులకు ఏం చెప్పదలుచుకున్నారు తొలివేల వేదికగా? నేను మాదిగ మహాశక్తి, ఇది పుట్టిందే మాదిగల కోసం. ఈ పుట్టడానికి కారణం కూడా మాకు జరిగిన అన్యాయాల మీద గొంతెత్తి మాట్లాడటానికే ఈ మాదిగ మహాశక్తి అని వచ్చింది. అందుకే మాదిగల ఓటు అన్యాయంగా మందికి వేస్తున్నాం కాబట్టి వాళ్ళేమో గద్దెలు ఎక్కుతున్నారు, హాయిగా ఉంటున్నారు, వీళ్ళేమో బానిసలుగా బతుకుతున్నారు. ఈ బతుకు నుంచి బయటపడేయటానికే ఈ మాదిగ మహాశక్తి పుట్టింది, ఒక విషయం. రెండోది, అసలు వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద ఎప్పటికప్పుడు గొంతెత్తి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనేది కూడా నా అభిప్రాయం. అయితే సమస్యలు పరిష్కారం కానప్పుడు ఏం చేయాలంటే తిరుగుబాటు అనేది తప్పదు. నా ప్రజలు 70 లక్షల మంది మేమంతా ఒక చోటు ఉండి మాట్లాడితే ఖచ్చితంగా మా మాట నడుతూ మాదిగల రాజ్యం రావాలని నేను కోరుకుంటున్నా. ఇలా బీసీలు ఉన్నారు, బీసీలలో కూడా మార్పు వస్తుంది. మాతో పాటు ఇప్పుడు మన గౌడు బాలరాజు గౌడ్ గారు కూడా మాతో పాటు వస్తున్నాడు. అనేక కులాలు, బెస్తోల కులం, ఇంకొన్ని పద్మశాలి కులం, వీళ్ళ నాయకులంతా వస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మొత్తం పేదోళ్ళంతా ఒకటైన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు రెడ్ల దగ్గర ఖజానా ఉంది, అధికారం, సీఎం పోస్ట్ అంటే ఏది సార్? పెట్టే తిరగటానికి అధికారం ఉంది, పెట్టే ముయ్యటానికి అధికారం ఉంది, పైసలు. కాబట్టి పైసలు వాళ్ళే, కాబట్టి వాళ్ళు తినంతా తింటున్నారు, అలా కులానికి పంచుకుంటున్నారు, మిగిలింది దాన ధర్మం చేసినట్టుగా వాళ్ళు బిచ్చమేస్తున్నారు. కాబట్టి రెడ్ల కట్నే వచ్చింది, కమ్మోళ్ళకు కూడా పెట్టే వాళ్ళ దగ్గరే ఉన్నది ఖజానా పెట్టే. అదేవిధంగా మన వెలుమోళ్ళకు కూడా మొన్న 10 ఏళ్ల కింద వాళ్ళకు వచ్చింది, వాళ్ళు బ్రహ్మాండంగా బతికిపోయారు. ఇవాళ సేవ చేయాలని ఎవరికి ఉందండి? దోపిడీ చేయటం తప్ప. భూముల ధరలు పెరిగినాయంటే భూములన్నీ ఇప్పుడు వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. రెడ్లు, కమ్మలు అండ్ వెలమలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న దళితుల భూములన్నీ ఓ కాలంలో నిజాం ఇచ్చినవి కానీ, భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి భూములు కానీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కానీ మొత్తంగా ఇప్పుడు లాగేసుకుంటున్నారు. ఎందుకంటే అవి ఇలా ఎకరానికి 100 కోట్లు ఉన్నది ఒక ఎకరం. ఇక్కడ గౌలి దొడ్డి అని ఒకటి దొడ్డి అంట, అక్కడ 25 ఎకరాల భూమి దళితులకు ఇచ్చారు, వాళ్ళు కబ్జా మీద ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బడా భూస్వాములంతా ఇప్పుడు ఆ భూములన్నీ లాగేసుకొని ఎకరానికి 100 కోట్లు ఉన్నటువంటి ఆ భూమిని లాగేసుకొని వాళ్ళందరినీ బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. నానకరామగూడలో అట్లే ఉన్నది. సిటీ మొత్తం కూడా ఈ హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములన్నీ కాస్ట్లీ భూములు కాబట్టి మాదిగలను ఎక్కడ ఉండనియటం లేదు, మాలలను ఎక్కడ ఉండనియటం లేదు, పేదోని ఎవడు ఉండటం లేదు. ఒక హైడ్రా అనే పేరు మీద ఈ భూములన్నీ కొల్లగొట్టి మరి ఏం చేసుకుంటాడు ఆ రేవంత్ రెడ్డి కానీ మొత్తంగా నాశనం పదారుగా అంటారు. ఒక హైడ్రా నినాదం చాలు ఆ ప్రభుత్వం పోవటానికి సార్. ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే బాగా గుర్తు చేసి, నిన్న రేవంత్ రెడ్డి ఆయన మనవడికి పూరీలు వేసి ఇచ్చినటువంటి వీడియో ఒకటి బాగా వైరల్ అవుతున్నది. సో దాని మీద పలు రకాల కామెంట్స్, విమర్శలు వస్తూ ఉన్నాయి, ప్రశంసలు వస్తూ ఉన్నాయి. మొత్తం ఏం కామెంట్ చేస్తారు దీని మీద? పూరీలు మనమని కేసు ఇచ్చే దాంట్లో సంతోషమే, కానీ అది టీవీలలో రావాలా? టీవీలలో రావాలి. నీకు అంత తీరికుందా? ఓకే అంటే నీకు ఏ పని లేదన్నమాట. పేదోళ్ళ పట్ల ఒక ఆలోచన లేదు, ఎవడు తింటున్నాడో నీకు పని లేదు, పురుగుల పడ్డ
పురుగులు పడుతున్న అన్నం తింటున్న విద్యార్థుల గురించి నీకే ఆలోచన లేదు. అసలు పేద పిల్లలని కొడుకుల్లాగా చూసుకునే ఆలోచన లేదు నీకు. నీకు ఎంతసేపు ఏంటంటే నీ కుటుంబం కోసమే నువ్వు బతున్నావు అనేది క్లియర్ కనబడుతుంది అక్కడ. ఓకే మన్మన్కి వేసి ఇస్తే మంచిదే కదా, అది టీవీలల్లా ఇవన్నీ షోకా. ఓకే సో బయటికి రావద్దంటారు. అరే ఎవడన్నా తినిపించేది మీ మనవడికి మీరు మా మనమడికి నేను ఎందుకు నేను తినిపిస్తాం ఎవరమైనా కానీ అది అవసరమా అంట. ఓకే అందులో నాకంటే తీరిక ఉంది కొంచెం, ఆయనకి ఎక్కడ తీరిక ఎక్కడ ఉంటుంది చెప్ప, ఉండకూడదు కదా. ఉండకూడదు కానీ ఉన్నది అంటే ఆయన ఏం పని చేస్తాడని అర్థం, దాంతోనే అర్థమవుతుంది. పైసలు లేవు నా దగ్గర, పైసలు లేవు అంటే ఇప్పుడు మనకి పూరీలు చేసి పెడతారు. రోజుకు 18 గంటలు పని చేస్తుంటారు రేవంత్ రెడ్డి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళంతా. మీరేమో పని లేదు తీరిక ఉన్నట్టున్నారు. రేవంత్కి ఏ పని లేదు, నేను చెప్తున్నా, ఆయన ఏ పని లేదు, పైసలు కూడా లేవని ఆయన చెప్పుకుంటున్నాడు. పని అయితే ఏం లేదు ఆయన. ఊరికే హెలికాప్టర్ ఒకటి దొరికింది. ఏమయ్యా హెలికాప్టర్ ఇంతకుముందు ఉండేనా? ఎన్టీ రామారావు కాలంలో ఉండేనా, విజయభాస్కర్ కాలంలో ఉండేనా, రాజు ఎప్పుడో పోయేవాళ్ళు పాపం. ఏదన్నా పని పడితే అర్జెంట్ ఉంటే పొద్దున్న లేచి విహారయాత్రలో తిరుగుతుండే ఒకడొకడు. ఏమే కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు వాళ్ళు, ఎక్కటం దిగటం వరకే కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఏదోళ్ళ పక్షాన ఏం ఆలోచన, సామాజిక వాదం పట్ల ఏముంది వీళ్ళకి చెప్పండి. ఓకే ఏమే కాబట్టి వర్గీకరణ కోసం సచ్చిన ఆ కుటుంబాలకు ఒకరొకరికి 1 కోటి రూపాయలు ఇవ్వమంటే చాతగాట్లేదు కానీ అన్యాయంగా అక్రమంగా ఏవేమో డబ్బులన్నీ పాడు చేసి వాళ్ళ కోసం వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళ సుఖ సంతోషాల కోసమే ఈ ప్రభుత్వం తప్ప ప్రజల కోసం లేదు. సరే ఈ 2-3 రోజుల నుంచి కాళేశ్వరం మీద బాగా చర్చ జరుగుతుంది. మీరేమన్నా కామెంట్ చేయదలుచుకున్నారా? ప్రభుత్వం ఏమో ఎట్టి పరిస్థితుల్లో మేము నీళ్లు ఎత్తిపోస్తే 44 గ్రామాలు కొట్టుకుపోతే అంటున్నారు. బట్ కేసీఆర్కు ఒక వారం రోజులు అప్పచెప్తే మొత్తం తెలంగాణ అంతా కూడా కాళేశ్వరం నీళ్లు అందజేస్తారని ఇటు కేటీఆర్ చెప్తున్నాడు. హరీష్ రావు కూడా నాకు వారమో నెలలో 2 నెలలు ఇరవై ఆయన నేను మొత్తం దాన్ని అజయ్ చేస్తా, కాళేశ్వరం అని అద్భుతం చేస్తా అని చెప్తున్నాడు. ఏమైనా కామెంట్ చేస్తారా దీని మీద? ఇప్పుడు కాళేశ్వరం అనేటువంటిది ఒక పెద్ద ప్రాజెక్టు, అవునన్నా కాదన్నా. ఇప్పుడు మా ఆలేరు దాకా నీళ్ళు వచ్చినాయి, మా ఆలేరు కూడా నీళ్లు వచ్చినాయి. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. ఎక్కడియా నీళ్ళు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి పని వల్లనే, ఆ ప్రాజెక్టు వల్లనే నీళ్ళు వచ్చినాయి. ఓకే, దాన్ని మనం కాదనలేము. కానీ ఎక్కడైతే లోటు ఏంటి మన పిల్లర్స్ కూలిపోయినాయో ఆ పిల్లలను సరి చేస్తే సరిపోద్ది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇంజనీర్లు కూడా చెప్తున్నారు, నాకు చాలామంది ఇంజనీర్లు తెలుసు చెప్తున్నారు. ఒకవేళ మీరు అఖిలపక్షం మీటింగ్ పెట్టండి, అఖిలపక్షం మీటింగ్ పెట్టి ఎవరైతే ఆ మాట అంటున్నారో నేను మాకు ఇవ్వండి మేము చేస్తామని అంటున్నారో ఏది చూడండి, ఒకసారి ఇచ్చి చూడండి. 3 నెలలకు ఏం పోయేదేముంది, ఆ శాఖ వరకే కదా, కాళేశ్వరం వరకే కదా ఇచ్చేది. మిగతాదంతా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తాడు. మరి చేసేది ఉంటే చేయండి, వాళ్ళు చేస్తామంటారు. మరి ప్రజల కొరకు త్యాగం చేయాలి కదా. ప్రజల కొరకైనప్పుడు మీరు ప్రజల కోసం బతికితే ఆ మాట అన్నోడికి అప్పచెప్పి 3 నెలల్లో చేస్తే చేయగలిగితే సంతోషమే కదా. హరీష్ రావుకి అప్పచెప్పాలంటారు ఇప్పుడు కాళేశ్వరం. మళ్ళీ హరీష్ రావు కానీ ఇంకెవడన్నా కానీ ఇక్కడ పాయింట్ ఏంది, నేను చేయగలుగుతా అంటున్నారు వాళ్ళు. ఇంతకుముందు చేసిన వాళ్ళే వాళ్ళు. నేను చేయగలుగుతా అన్నప్పుడు అప్పచెప్పండి. మరి మీరు చేస్తలేరు కదా. మీరు చేయనప్పుడు ఆ బిట్టు వరకు అప్పచెప్పండి, ఆ పిల్లల వరకు. ఎదుటి చేస్తారు చూద్దాం, అది కూడా 3 నెలలు చేయకపోతే వాళ్ళు ఫెయిల్ అయ్యి నవ్వుల పాలు గారా. నవ్వుల పాలు చేయటం కూడా తెలివితో చేయాలి. ఇక్కడ కోట్లాది మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. వాళ్ళు కూడా అడగోలుగా మాట్లాడితే పనిష్మెంట్ ఏం చేయాలో చేయాలి. విన్నావా? కాబట్టి దాన్ని ఆ కుంగిపోయినంత వరకే బాధ్యత ఇవ్వండి. మొత్తం షాక్ ఇచ్చేది లేదు కదా సార్. డబ్బులు ఎన్ని కావాలో ఇవ్వండి, నష్టం ఏంటి? ఓకే, సమస్య సాల్వ్ అయిపోతుంది. సమస్య సాల్వ్ అవుతుందని చెప్తున్నారు కదా. ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్నారా, నిజంగానే వాళ్ళు మాట్లాడిరా, అసలు వాళ్ళ బతికేందో కూడా బయటపడుతుంది కదా. రైట్. ఇంకా అయోధ్య గురించి బాగా చర్చ జరుగుతుంది సార్. మీరు అయోధ్యకు సంబంధించినటువంటి ఏదైతే రామ మందిర నిర్మాణం కావచ్చు, అప్పుడు పెద్దగా చాలా దేశవ్యాప్తంగా హడావిడి జరిగింది. దేశవ్యాప్తంగా చాలామంది పోయిరు, అక్కడ విరాళాలు ఇచ్చారు, నగలు ఇచ్చారు, వజ్రాలు ఇవన్నీ ఎన్నెన్నో ఇచ్చారు. బట్ అవన్నీ కూడా దాదాపు 70 రోజుల్లో 40 సార్లు చోరీ జరిగినాయి. పైసలన్నీ కూడా అక్రమ మార్గంలో వెళ్ళిపోయింది. ఈ రామ మందిరం మీద ఏమైనా కామెంట్ చేస్తారా, అయోధ్య మీద? అది ఒక సెన్సిటివ్ మ్యాటర్ సార్. అసలు అంత పెద్ద రామ మందిరం దగ్గర సెక్యూరిటీ ఎందుకు లేదు? అది పోవటానికి కారకులు ఎవరు? అది పోయిందంటే అందులో పనిచేసేటోడే ఎవడో చేయాలి. మరి పనిచేసేటోడే ఎవడో చేయాలి, దాని మర్మం తెలిసినోడే చేయాలి. కాబట్టి మరి అటువంటి సిచ్యువేషన్ను
భారత ప్రభుత్వం అనేటువంటిది మరి ఎందుకు సెక్యూరిటీ సరిగా ఉంచలేదు, ఎందుకు ఆ భద్రత ఉండలేకపోయింది, కారకులు ఎవరు, వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నాకు ఉన్న అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మోత్కుపల్లి నరసింహులు గారు. సో మాదిగ మహాశక్తిని ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. 70 లక్షల మంది మాదిగల్ని ఐక్యం చేస్తూ మాదిగల ఓటు మాదిగలకి అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. మేమెవరికి మద్దతు ఇస్తే వాళ్ళు రేపు అధికారంలోకి రాబోతున్నారు. సో ప్రధానంగా బట్టి విక్రమార్క బంగ్లాను వదిలి పూరి గుడిసెలోకి రా, దళిత బిడ్డలకు టైం ఇవ్వు మాట్లాడడానికి, వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదనను, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో పాలు పంచుకో అంటూ ఇక మోత్కుపల్లి అయితే చాలా ఘాటుగా, చాలా సూటిగా ఇక బట్టి విక్రమార్కను అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. మోత్కుపల్లి ప్రశ్నలకు బట్టి సమాధానం చెప్తారా? మరి మోత్కుపల్లి ఘాటు వ్యాఖ్యలతో బట్టిలో మార్పు వస్తుందా? ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.